హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మేము బిర్యానీ చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఈరోజు సండే స్పెషల్గా మేము ఈరోజు బిర్యానీ తినాలని బిర్యానీ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. బిర్యానీకి ఏమేమి కావాలో పదార్థాలు చెప్తున్నాను చూడు ఫ్రెండ్స్. ఈరోజు చికెన్ 1 కిలో, పుదీనా కొత్తిమీర, బిర్యానీ మసాలా, చికెన్ మసాలా, మటన్ మసాలా, గరం మసాలా, అల్లం, యాలక్కులు, చెక్క, లవంగ, పూత, పెరుగు, పుదీనా, బిర్యానీ ఆకులు, ఉల్లిపాయలు, టమోటాలు ఇలా అన్నిటి సిద్ధం చేసుకోవాలి. మిక్సీ జార్లోన టమోటా, కొబ్బరి, ఉల్లిపాయలు మిక్సీకి వేసుకొని ఈ ఉల్లిపాయలు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలాగా బాగా ఫ్రై చేసుకుంటే బిర్యానీ చాలా టేస్ట్గా వస్తుందండి. ఇప్పుడు రైస్కి సరిపడా వాటర్ ఇలా గ్యాస్ పైన పెట్టి కొద్దిగా పుదీనా, బిర్యానీ ఆకులు, పూత, లవంగ, మిరియాలు, యాలక్కి ఇలా ఇందులోకి వేసేయాలి. వేసి బాగా ఉడికినివ్వాలి. తర్వాత కొద్దిగా లైట్గా కలర్. ఈరోజు మనం దమ్ బిర్యానీ చేయబోతున్నాం కదా, దానికి ప్రిపేర్గా మనము ఇలా బాయిల్ చేసుకోవాలి. వాటరు బాయిల్ చేసుకున్నాక ఇలా పుదీనా, బిర్యానీ ఆకులు, లవంగ, మిరియాలు అన్నీ ఇందులో వేసి ఇలా బాయిల్ చేసుకోవాలి వాటరు. తర్వాత మనం ఇందులోకి బిర్యానీ వేసుకోవాలి. అల్లం, కొత్తిమీర, ఎల్లిపాయలు, టమోటా, ఉల్లిపాయలు అన్నీ మిక్సీ జార్లో చూడండి ఫ్రెండ్స్, వాటర్ బాయిల్ అవుతుంది. ఇప్పుడు మేము దీంట్లోకి బిర్యానీ వేసుకోవాలి. ఇలా బిర్యానీ వేసుకొని ఇలా బిర్యానీ వేసుకొని ఒక్కసారి ఇలా అనుకొని చూడండి ఫ్రెండ్స్, రైస్ కొద్దిగా బాయిల్ అవుతుంది. ఫ్రెండ్స్, రైస్ బాయిల్ అవుతుంది. హలో ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, రైస్ అయిపోయికొచ్చింది. చూద్దాం, ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఇలా చేతిలో పెట్టుకొని ఇలా ప్రెస్ చేస్తే కొద్దిగా ఆఫ్ అవ్వాలి. అవును ఫ్రెండ్స్, రైస్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం వాటర్ పోయేలాగా మనము చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు బాగా రోస్ట్ వచ్చేంత వరకు, గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని సైడ్కి తీసి పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా రైస్ ప్రిపేర్ చేసుకొని సైడ్కి పెట్టుకోవాలి. ఇలా ఉండాలి రైస్. బిర్యానీకి సరిపడా ఆయిల్ 1 కిలోకి 1 కప్పు ఆయిల్గా వేసుకొని 2 కేజీ కాబట్టి 1 కేజీ చికెన్, 1 కేజీ రైస్ కాబట్టి మనం 2 కప్స్ ఆయిల్ వేసుకున్నాము. ఇందులో ఇప్పుడు చెక్క, లవంగ ఇలాంటివన్నీ, యాలక్కులు, మిరియాలు అన్నీ ఇలా వేయాలి. వేసుకొని తర్వాత ఉల్లిపాయలు వేయాలి. రెండు పచ్చిమిర్చి, రెండు టమోటాలు, బిర్యానీ ఆకులు, పుదీనా వేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా. ఇప్పుడు మిక్సీ జార్లో మిక్సీకి వేసుకున్నాం కదండి ఫస్ట్ మసాలా. ఆ మసాలా ఎమ్రీస్ అంతా ఇందులో వేసి ఇలా వేసుకొని 5 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి మసాలా. చూడండి ఫ్రెండ్స్, మసాలా ఫ్రై అయిపోయింది. ఎలా తెలుస్తుందంటే ఇక్కడ ఆయిల్ అంతా పైనకి వచ్చేసింది చూడండి. ఇలా వచ్చిందంటే మసాలా ప్రిపేర్ అయినట్లే. ఇప్పుడు అందులోకి
బిర్యానీ మసాలా, గరం మసాలా, చికెన్ మసాలా లైట్గా కొద్దిగా వేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ టైం మనం అంతా మసాలా చాలా వేసాము, ఇది లైట్గా కొద్దిగా వేయాలి. వేసిన తర్వాత కొంచెం కారం, టేస్ట్ కోసం కారం కొద్దిగా లైట్గా వేయాలి. పసుపు, చూడండి ఫ్రెండ్స్, మసాలా బాగా ఫ్రై అయిపోతుంది. మసాలా ప్రిపేర్ అయ్యింది ఫ్రెండ్స్. ఇలా ఇప్పుడు చికెన్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక్కనే వీడియో చేస్తున్నాను కాబట్టి నాకు సరిగ్గా వీడియో తీయడం రావట్లేదు, అడ్జస్ట్ అవ్వండి ఫ్రెండ్స్. ఇలా చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను మర్చిపోయాను చూపించడం సాల్ట్. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు పెరుగు వేయాలి ఫ్రెండ్స్. పెరుగు వేసుకుంటే మనకు బిర్యానీ అనేది సూపర్ కాంబినేషన్గా సూపర్ వస్తుందండి బిర్యానీ. ఇప్పుడు ఇలా కుక్కర్కి మూత పెట్టేసుకొని ఒక 4-5 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా కలిపెట్టుకున్న రైస్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది ఇందులో వేసి బాగా కలపాలి. బిర్యానీ అందుకోసమే మా సిస్టర్ చెప్పింది బిర్యానీ చేయన్నాయని. అందుకోసం మా సిస్టర్ కోసం, మీ అందరి కోసం నేను ఈరోజు బిర్యానీ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు రిజల్ట్స్ని ఇలా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఫ్రెండ్స్, బిర్యానీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.